నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే తీసుకొస్తున్నాను. ఏంటి ఆ టాపిక్ అంటే, ఇన్ కేస్ ఆఫ్ మేజర్ ఫైర్ ఎమర్జెన్సీలో ఎవరైనా సరే ఆ ఫైర్లో ట్రాప్ అయితే వాళ్ళు ఏం చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి, అంటే ఏం స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు ఎమర్జెన్సీ అలాంటి ట్రాప్ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు, ప్రాణాన్ని కాపాడుకుంటారు అన్న దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, మన భారతదేశంలో ఎవ్రీడే 21 to 25 మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్న డేటా అయితే ఇది. సో ఇందులో పర్ డే 60 నుంచి 65 మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. అందులో 66% మహిళలే ఉంటున్నారు. సో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈ 60 నుంచి 65 మంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళలో 70% మంది స్మోక్ వల్ల చనిపోతున్నారు. అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటున్నావు, మరి స్మోక్ అంటున్నావు ఏంటి అంటే, ఇది ఫ్యాక్ట్స్ ఇదే. ఎందుకంటే ఎవరికైనా జనరల్గా ఫైర్ అయింది, మనిషి ప్రాణాలు కోల్పోయాడు అంటే కనుక అందరూ ఏమనుకుంటారంటే, ఫైర్ అయినప్పుడు అతను ఊళ్ళు కాలిపోయి ప్రాణాలు పోయి అని అనుకుంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే 70% ఆఫ్ డెత్స్ అన్ని కూడా స్మోక్ వల్ల జరుగుతున్నాయి. అలాని ఫైర్ ఒళ్ళు కాలి చనిపోవడం, ఇలాంటి యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరగట్లేదు అంటే కాదు, జరుగుతున్నాయి. 30% ఉంటే స్మోక్ వల్ల చనిపోయే వాళ్ళు 70% ఉంటారు. కాబట్టి కంటికి మనకు కనబడుతున్న భయంకరంగా కనబడే ఫైర్ కన్నా అతి భయంకరమైనది స్మోక్. సో స్మోక్ వల్ల ఏంటంటే మనకి తెలియదు అక్కడ ఎలాంటి టాక్సిక్స్ రిలీజ్ అయి ఉంటాయి. ఆ సఫికేషన్ వల్ల కానీ, ఈ రిలీజ్ అయిన టాక్సిక్స్ వల్ల కానీ మనిషి అన్కాన్షియస్ అవుతాడు, సిచ్యువేషన్ చేజారిపోతుంది, అక్కడ మనిషి ప్రాణాలు అయితే కోల్పోతాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం, అంటే ఇన్ కేసు ఒక మేజర్ ఫైర్లో ఎవరైనా ట్రాప్ అయితే, అంటే ముందుకు వెళ్ళడానికి ఎటువంటి దారి కనబడినప్పుడు ఒక మనిషి రెస్క్యూ టీం వచ్చే వరకు తనని తను ఎలా కాపాడుకోవాలన్నది ఈ మెయిన్ కాన్సెప్ట్కి వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో కోర్ పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను 1 to 1 చెప్తాను. ఫస్ట్, ఇన్ కేస్ మీ ముందు మేజర్ ఫైర్ అయింది, మీరు ముందుకు వెళ్ళలేకపోతున్న సిచ్యువేషన్ కనుకున్నప్పుడు మీరు ఆ ఫైర్ తోటి ఎటువంటి ఫైట్ చేయకుండా ఒక 2 అడుగులు వెనక్కి వచ్చి మీరున్న ఏరియాలో, మీరుంటున్న ప్లేస్లో ఒక డోర్ వేసుకోండి. అంటే ఏదైనా రూమ్ ఉంటే ఇమీడియట్గా ఈ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోండి. అలాగే డోర్కి ఫ్లోర్కి బిట్వీన్ ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని వెట్ క్లాత్తో కానీ డ్రై క్లాత్తో కానీ మీరు క్లోజ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలి అంటే, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, రెస్క్యూ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీరు సిగ్నల్స్ పాస్ చేయాలి, మేము ఈ ప్రాబ్లంలో ఉన్నాం, సో మాకు హెల్ప్ కావాలని మీరు సిగ్నల్స్ అన్నది పాస్ చేయాలి. తర్వాత చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ మోకాళ్ళ కన్నా కిందకి మీ తల అయితే ఉండాలి. ఎందుకంటే స్మోక్ పై లెవెల్లో ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సందర్భంలో ఆ రూమ్ కూడా స్మోక్తో ఫిల్ అయి ఉంటారు. బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్రీతింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ఎక్కువ బ్రీతింగ్ తీసుకుని కంగారుగా ఉంటాం. ఆ టైంలో ఎక్కువ, అలాంటప్పుడు ఏమైనా స్మోక్ ఉందనుకోండి, ఆ టాక్సిక్స్ కానీ ఏమైనా, అలాగే సఫికేషన్ వచ్చి ఆ టైంకి అన్కాన్షియస్ అయితే అక్కడ నుంచి మనం రెస్క్యూ చేయడం చాలా కష్టం అవుతుంది రెస్క్యూ టీంకి. కాబట్టి ఏంటంటే, మీరు రెస్క్యూ టీం మీ దగ్గరికి వచ్చే వరకు మీరు ఆ సిచ్యువేషన్తో ఫైట్ చేయాలి. సరెండర్ అయిపోయారంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ మన ప్రాణాలు పోయినట్టే. సరెండర్ అవ్వకూడదు. అంటే మన దగ్గర రెస్క్యూ టీం వచ్చే వరకు మనం ఫైట్ చేస్తూ ఉండాలి, మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. సీల్ చేసా ఉంటే ఆ లోపలికి ఫర్దర్గా స్మోక్ రాదు. రెస్క్యూ టీం వచ్చేసరికి కొంత టైం పడుతుంది, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, మీరు పాస్ చేసిన సిగ్నల్స్ని బట్టి. ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. స్మోక్ని పీల్చకుండా ముక్కు క్లాత్ కట్టుకోండి, అలాగే లో లెవెల్లో మీరు ఉండండి. అలాగే ఇన్ కేస్ ఏమైనా సేఫ్ అనిపించినప్పుడు మాత్రమే మీరు చిన్నపిల్లలు పాకుతూ వెళ్ళినట్టు మోకాళ్ళ మీద మీరు వెళ్ళిపోతే, ఎందుకంటే స్మోక్ పైన ఉంటుంది కాబట్టి మీకు కింద క్లియరెన్స్ ఉంటుంది, ముక్కు గుడ్డ కట్టుకుని బెడ్ క్లాత్ అయితే అది సేఫ్, ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సో మీరు ఆ స్మోక్ని క్రాస్ చేసి వెళ్ళచ్చు. లేని సందర్భంలో రిస్క్ తీసుకోలేదనుకున్నప్పుడు మీరు వెయిట్ చేయండి, రెస్క్యూ టీం వచ్చే వరకు మీరున్న ప్లేస్ నుంచి కదలకండి. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, ఫైర్ యాక్సిడెంట్స్, జనరల్గా జరిగే ఫైర్ యాక్సిడెంట్స్, మేజర్ అవ్వండి, పోర్టబుల్ ఫైర్ అవ్వండి, ఎనీ యాక్సిడెంట్స్ కానీ, ఇన్సిడెంట్స్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎనీ రోడ్ యాక్సిడెంట్ ఏదైనా సరే అక్రాస్ వరల్డ్ ఏది జరిగినా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హ్యూమన్ నెగ్లిజెన్సీ అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ తనకు దానిగా బ్రేక్ డౌన్ అవ్వదు. ఏ ఎక్విప్మెంట్ తనకు దానికి అది కాలిపోదు.
మనం చెయ్యాల్సిన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కానీ మనం దానికి ఇవ్వాల్సిన బేసిక్ ప్రొటెక్షన్ కానీ ఇవ్వనప్పుడు మాత్రమే అవి నెగిటివ్ రిజల్ట్స్ అన్నది మనకి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాయి. అంటే అది ఫైర్ యాక్సిడెంట్ కానీ, బ్రేక్ డౌన్ కానీ, సడన్గా సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ చేయడం కానీ ఇవన్నీ అలా జరుగుతాయి. మెయిన్ నెగ్లిజెన్సీ లేకుండా మనం చేయాల్సిన కరెక్ట్గా చేస్తే యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ అన్నది తగ్గుతాయి అన్నది ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నేను ముందు చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మైండ్లో పెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మేజర్ ఎమర్జెన్సీ, రెసిడెన్షియల్స్ కానీ, కమర్షియల్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మనం దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అన్నది లూజ్ అవ్వకండి ఇన్ కేస్ ఎలాంటి ప్రమాదం చూస్తుంది. ఎందుకంటే రియల్ ఫైర్ వీడియోస్లో ఎన్ని ఫైర్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, ఇలా చేయాలని వీడియోస్ చెప్తూ ఉంటాం చాలా ఈజీగా. అది చూడడానికి ఓకే అనిపిస్తుంది, బట్ రియల్ సినారియో అలా ఉండదు, చాలా టఫ్గా ఉంటుంది సిచ్యువేషన్. సో మనం కాన్ఫిడెన్స్ అన్నది లూజ్ అయితే కనుక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేం. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అలాగే నా ఈమెయిల్ ఐడి ఉంది. మీరు దానికి వాట్సాప్ అయినా చేయండి, లేదంటే ఈమెయిల్ అయినా చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.